ఇప్పుడు మనం ఈ వీడియోలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ మీద అండర్ గేట్ని ఎలాగ మనం బిల్డ్ చేయాలి అండ్ దాన్ని ట్రూత్ టేబుల్ని ఎలా కరెక్టా కాదా అనేది మనం ఎక్స్పెరిమెంటల్గా చెక్ చేద్దామండి. ఫస్ట్ ఇంట్రడక్షన్లోకి వచ్చినప్పటికి ఏంటంటే అసలు లాజిక్ గేట్స్ అంటే ఏంటి, అంటే అండర్ గేట్ అనేది ఒక లాజిక్ గేట్. అసలు లాజిక్ గేట్స్ ఏంటంటే లాజిక్ గేట్స్ ఆర్ ద బేసిక్ building blocks of digital systems. Logic gates are electrical circuits having one or more inputs and only one output. ఏంటంటే లాజిక్ గేట్స్ అనేవి డిజిటల్ సిస్టమ్స్లో చాలా బిల్డింగ్ బ్లాక్స్ అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిజైనింగ్ ఆఫ్ ఎనీ లాజిక్ గేట్స్. ఈ లాజిక్ గేట్స్కి మోర్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ అనేది ఒకటే ఉంటుంది. సో ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రిలేషన్ లాజిక్కి సంబంధించిన సర్క్యూట్స్ ఏమి ఉన్నాయో అవి లాజికల్ గేట్స్ అంటాము. మనకి దేనికి బేసిక్గా ఏంటంటే మనకి అండ్ ఆర్ నాట్ ఇవి మూడు కూడా బేసిక్ గేట్స్ అంటారు. నాండ్ అండ్ నార్ ఏమో యూనివర్సల్ గేట్స్ అంటారు. ఎక్స్ఆర్ ఎక్స్నార్ ఏమో మనకి ఎక్స్క్లూజివ్ గేట్స్ అంటారు. ఇలా మూడు రకాలుగా క్లాసిఫై అయ్యి ఫస్ట్ మనం ఈ వీడియోలో ఓన్లీ అండర్ గేట్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఆర్ గేట్ గురించి, నాట్ గేట్ గురించి, వేరే వేరే గేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. In coming to AND gate, AND gate is an electronic circuit that provides an I input only if all the inputs are high. AND gate ఎప్పుడు మనకి ఐ ప్రొవైడ్ చేస్తుంది అంటే 1 ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుంది అంటే దానికి ఉన్న అన్ని ఇన్పుట్స్ కూడా ఐ ఉన్నప్పుడు. అంటే ఏంటంటే ఇప్పుడు 2 స్విచ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇంట్లో ఫ్యాన్ వెలగాలండి, ఫ్యాన్ తిరగాలండి. ఆ ఫ్యాన్ తిరగాలంటే 2 స్విచ్లు ఆన్ అయితేనే ఫ్యాన్ తిరిగేలా మనం పెట్టుకుంటే కనుక అది ఒక అండర్ గేట్ లాజికల్ ఆపరేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే బెడ్ దగ్గర ఒక స్విచ్, అలాగే ఇంకొక దగ్గర ఇంకో స్విచ్, 2 స్విచ్లు ఆన్ అవుతే కనుక డబుల్ స్విచెస్ ఆన్ అవుతే కనుక నాకు ఆ పలానా సర్క్యూట్ అనేది ఆన్ అవ్వాలి అనుకుంటే కనుక అలాంటి ప్లేసెస్లో మనం అండర్ గేట్ లాజిక్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ అండర్ గేట్ యొక్క సింబల్ వచ్చి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, దిస్ ఇస్ ద లాజిక్ సింబల్. ఏ బి ఆర్ ది ఇన్పుట్స్. దీని బూలియన్ ఈక్వేషన్ వచ్చి y ఈజ్ ఈక్వల్ టు ఏబి అండి. దీని అవుట్పుట్ అనేది y ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇది సింపుల్గా ఏంటంటే మ్యాథమెటికల్గా మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది దీని ద్వారా కూడా అచీవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఎప్పుడు అండర్ గేట్ ఐ ప్రొవైడ్ చేస్తుందంటే ఇప్పుడు దాని యొక్క 2 ఇన్పుట్లు కూడా ఐ ఉంటే అవుట్పుట్ అనేది ఐ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇన్పుట్లు ఉన్నాయి కాబట్టి మనకి 4 కాంబినేషన్స్ వస్తాయండి. ఒకటి 0 0 0 1 1 0 1 1. ఇక్కడ ఏంటండి 0 0 0 1 1 0 1 1 అండి. మనకి 0 0 ఇంటూ 0 మల్టిప్లికేషన్ ఆపరేషన్ మనం ఇచ్చి చేస్తాం కదా. సో 0 ఇంటూ 0 ఈజ్ ఏ 0, 0 ఇంటూ 1 ఈజ్ ఏ 0, 1 ఇంటూ 0 ఈజ్ ఏ 0, 1 ఇంటూ 1 ఈజ్ ఏ 1. సో మనకి టార్గెట్ ట్రూత్ టేబుల్ అనేది ఇలా ఉంటుందండి. సో మనం ఇది రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ అంటే ఆర్టీఎల్లో మనం అండర్ గేట్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది ఏంటంటే మనం ఏంటంటే మనకు మామూలుగా బీజేటీస్ తెలుసు కదా. ఈ బీజేటీస్ని కానీ మన ట్రాన్సిస్టర్స్ సేమ్ బీజేటీస్ అన్న ట్రాన్సిస్టర్స్ అని ఒకటే. సో దీన్ని యూసెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకి చూపించడం జరిగింది. 2 ట్రాన్సిస్టర్స్ తీసుకుని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇన్ కమింగ్ టు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఐ విల్ గో టు హౌ టు ప్రొసీడ్ విత్. అంటే మనం ఇప్పుడు ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం అండి. అసలు ఈ ఎక్స్పెరిమెంట్కి ఎలా ప్రొసీడ్ చేయాలి ఏంటని. అండర్ గేట్ ఫస్ట్ ఏంటంటే ఒక బ్యాటరీని తీసుకుని కనెక్ట్ టు ద సప్లై ఆఫ్ 5 టు ద సర్క్యూట్. అంటే ఈ 5 volts బ్యాటరీని ఒక సర్క్యూట్ని కనెక్ట్ చేయండి. ప్రెస్ ద స్విచెస్ ఫర్ ఇన్పుట్స్ ఏ అండ్ బి. అంటే ఏంటంటే ఇన్పుట్స్ ఏ అండ్ బి కోసం ఆ స్విచెస్ని ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ద స్విచ్ ఏదైతే ఆన్లో ఉందో అది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఏదైతే ఆఫ్లో ఉందో రెడ్ కలర్లో ఉంటుంది. చెప్పాను కదా మనకి 2 స్విచెస్ ఉంటే ఒక బల్బ్ వెలగాలి, లేకపోతే 2 స్విచెస్ ఉంటే ఫ్యాన్ తిరగాలి అలా. సో ద బల్బ్ డస్ నాట్ గ్లో ఇఫ్ ఎనీ వన్ ఆర్ బోత్ ద స్విచెస్ ఆర్ ఆఫ్. ఏదైనా ఒకటి కానీ లేకపోతే 2 కానీ ఆఫ్లో ఉంటే కనుక బల్బ్ అనేది ఆఫ్లో ఉంటుంది. లేదనుకుంటే గ్లోస్ ఓన్లీ ఇఫ్ బోత్ 2 and 3 and on. అంటే సెకండ్ స్విచ్ థర్డ్ స్విచ్ మనకి ఆన్ అవుతేనే. ఇక్కడ మనకి 3 స్విచ్లు ఉన్నాయండి. ఒకటి మెయిన్ స్విచ్, అది నార్మల్గా కరెంట్ రావడానికి. ఇంకోటి 2 and 3 ఏంటంటే మనకి అండర్ గేట్ లాజిక్ ఆపరేషన్స్ అచీవ్ చేయడానికి. సో అది ఎలాగే ఏంటని కూడా చూద్దాం. ద బల్బ్ ఈజ్ ఆఫ్ స్టేట్. ఇలా మనకు బల్బ్ అనేది ఆఫ్ స్టేట్లో ఉంటుంది. లైట్ వెలిగితే కనుక ద బల్బ్ ఆన్ స్టేట్లో ఉంటుంది. రిపీట్ ఫర్ 2 and 3 స్టెప్స్. ఈ 2 and 3 స్టెప్స్ రిపీట్ చేస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది అంటున్నాం. సిమ్యులేటర్ 2 అనేది ఏంటి ఉంటుందంటే ఏ అండ్ బి ఇన్పుట్స్ తీసుకుని అసలు ఎలా వస్తుందో ఏంటి ట్రూత్ టేబుల్ అంతా కరెక్ట్గా వస్తుందో చెక్ చేద్దాం. సో ఇన్ కమింగ్ టు సిమ్యులేషన్లోకి వెళ్ళిపోదాం అండి, ఇంకా లేట్ చేయకుండా. సో మనం ఇప్పుడు అండర్ గేట్ సిమ్యులేషన్లో చూసుకుందాం. దిస్ ఈజ్ ద అండర్ గేట్ సర్క్యూట్ డయాగ్రామ్ అండి. ఇది నేను నార్మల్గా క్రియేట్ చేసిన అండర్ గేట్ సర్క్యూట్ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బల్బ్ పెట్టుకుని ఇంట్లో. సో నేను రెండింటికి 2 స్విచెస్ యాడ్ చేసుకున్నాను.
ఫస్ట్ ఇందాక చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఏం చెప్పారు, ఫస్ట్ బ్యాటరీని కనెక్ట్ చేయండి. బ్యాటరీ అనేది కనెక్ట్ అయిపోయింది. బ్యాటరీ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఒక సర్క్యూట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ అనేది మొత్తం సర్క్యూట్లోకి పాస్ చేయాలి. సో అలా పాస్ అవ్వడం కోసం నేను చూసుకున్నారు కదండి, మొత్తం కూడా ఈ సర్క్యూట్లోకి కరెంట్ అనేది పాస్ అయ్యేలా చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ బల్బ్ అనేది ఎప్పుడు వెలగాలి చెప్పాను, అండర్గేట్ ప్రకారంగా ఎప్పుడైతే రెండు ఆన్లో ఉంటాయో అప్పుడు ఆన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రెండు 0 ఉన్నాయి చూడండి, ఆఫ్ ఆఫ్ అంటే 0 ఉంది. 0 ఉంటే అవుట్పుట్ విల్ బి లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకటి 0 ఒకటి 1 అంటే ఒకటి ఆన్ చేసి ఒకటి ఆఫ్ చేశానండి, అయినా 0. నెక్స్ట్ ఇప్పుడు 1 0 చేద్దాం, 1 0 అయినా ఆఫ్. ఇప్పుడు రెండు ఆన్ చేద్దామండి, 1 1 చూసారా, 1 1 అంటే మన లైట్ అనేది బల్బ్ అనేది ఆన్ అయింది. సో దిస్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ స్పెసిఫికేషన్ ఫర్ అండర్గేట్. అలాగే దీంతో పాటు సిమ్యులేటర్ టూలో కూడా చూద్దామండి. మనకి తెలిసిన ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏం తీసుకుందాం, 0 0 తీసుకుందాం. అవుట్పుట్ని చెక్ చేస్తున్నాను. సారీ, అవుట్పుట్ 0. ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ని 0 0 తీసుకున్నప్పుడు అవుట్పుట్ అనేది 0 వస్తుందని మనం క్లియర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 అని ఇచ్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయడం కోసం 1 ఇచ్చుకున్నాను. చూసారా, 0 0 ఇచ్చినప్పుడు 1 అనేది అవుట్పుట్ అనేది ఇన్కరెక్ట్ అని చెప్తుంది. మనం ఇందాక 0 0 ఇచ్చినప్పుడు 0 ఇస్ కరెక్ట్ అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 1 అని ఇంకోటి మార్చుకున్నానండి. బేసిక్గా మనకి ఏంటంటే 0 1 ఇస్ అవుట్పుట్ ఆఫ్ 0, అవుట్పుట్ అనేది 0 అని, బట్ నేను చెక్ చేసుకుంటున్నాను. చూసారా, 0 1 ఇస్తే కనుక అవుట్పుట్ అనేది 1 కాదు, ఇన్కరెక్ట్ అని చెప్తుంది. ఏది కరెక్ట్ అవుతుంది, 0 ఇస్ కరెక్ట్. అలాగే ఇప్పుడు నేను 1 1 ఇచ్చుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను. 1 1 ఇస్తే అవుట్పుట్ అని 0నా కాదు, ఇన్కరెక్ట్. సో ఇక్కడ 1 1 ఇప్పుడు 1 చెక్ చేద్దాం. 1 1 ఇస్తే 1 కదా మనకి, అంటే రెండు ఇన్పుట్స్ ఐ అయితే కనుక అవుట్పుట్ అనేది ఐ అవుతుంది. చూసారు కదా. సో మీకు ఇలా ఒక ట్రూత్ టేబుల్ అనేది మనం చెక్ చేసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫర్ అండర్గేట్ ఆపరేషన్ అండి. మీకు ఇదంతా మళ్ళీ మీకు కావాలి ప్రాక్టికల్గా చేయాలనుకుంటే కనుక నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి త్వరగా వెళ్ళి ఒకసారి అండర్గేట్ గురించి చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్గేట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.